హలో ఎవ్రీవన్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్టడీ విత్ ప్రసాద్. సో, ఈ రోజు నుండి మనం మ్యాథ్స్ ఎక్స్‌ప్రెస్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నామట. మ్యాథ్స్ ఎక్స్‌ప్రెస్ సిరీస్ స్టార్ట్ అంటే ఏంటి లేదు. మనం ఏదన్నా ఒక హార్డ్ క్వెషన్స్ టైప్ మోడల్స్ ఇలాంటివి తీసుకొని వాటికి సంబంధించి బేసిక్ కాన్సెప్ట్స్ అవన్నీ చెప్పేస్తాం. బేసిక్ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఫాస్ట్‌గా ఎగ్జామ్ అప్రోచ్‌లో ఎలా చేయాలి. సో, ఇప్పుడు మీకు ఇదే క్వెషన్ ఎగ్జామ్ హాల్‌లో ఇస్తే 1 మినిట్ పైన పడుతుంది. సో, ఇలాంటి మీకు టఫ్ క్వెషన్స్ మోడల్స్ ఇవే మీకొస్తాయి. మీకు నార్మల్ వీడియోస్ చూసుకుంటున్నట్టు 5 సెకండ్స్ ట్రిక్, 10 సెకండ్ ట్రిక్స్ అవన్నీ మీకు అన్ని క్వెషన్స్ రావు. మరీ అంత ఈజీ క్వెషన్స్ అనేవి ఎగ్జామ్‌లో రావు. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ రేంజ్‌లో మీకు అడుగుతున్నారు కాబట్టి ఇంత ఈజీగా అయితే క్వెషన్స్ రావు మెయిన్ ఎగ్జామ్స్‌లో. మీకు ఇలాంటి హార్డ్ క్వెషన్స్, మీడియం టు హార్డ్ మోడల్స్ అన్నీ నేను తీసుకొని కాన్సెప్ట్స్ వైస్ ఇలా సీరీస్ కింద డైలీ నేను మీకు ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. సో, ఇక్కడ మనం ఈ క్వెషన్‌తో స్టార్ట్ చేద్దాం. ఎ బ్యాంక్ ఆఫర్స్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ కాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్ అంటున్నాడు. సో, ఇప్పుడు ఒక బ్యాంకేమో 20% చక్కెర వడ్డీ అంటున్నాడు. సో, 20% చక్కెర వడ్డీ పర్ యానమ్ అంటున్నాడు ఒక సంవత్సరానికి. అయితే కాలిక్యులేటెడ్ ఆన్ హాఫ్ ఇయర్లీ బేసిస్. సో, ఇంట్రెస్ట్ ఏమో ప్రతి 6 నెలలకు ఒకసారి కడతాడంట. 20 సంవత్సరాలు 20% ఏమో సంవత్సరానికైతే 10% ఎంతవుతుంది? హాఫ్ ఇయర్లీకి అవుతుందా? అయితే ఒక కస్టమర్ ఏం చేస్తాడంటే 45,000 డిపాజిట్ చేస్తాడంట. సో, 45,000 మనకి 1 జనవరి తారీఖుందా? ఇక్కడ మనకి 1 జనవరి ఉంది. సో, 1 జనవరిలో 45,000 డిపాజిట్ చేస్తాడు. అలాగే 1 జూలై ఉంది కదా! సో, ఇప్పుడు మనకి 1 జూలైలో 45,000 డిపాజిట్ చేస్తాడు. రెండిటికి సేమ్ ఇంట్రెస్ట్ రేటు. రెండిటికి మనకి సేమే వస్తుందనమాట. అయితే వాడేమంటున్నాడంటే ఎండ్ ఆఫ్ ది ఇయర్ సో, ఇయర్ అయిపోయే టయానికి వాడికి వడ్డీ ఎంతొస్తుంది? వాడడుగుతుందది. సంవత్సరం అయిపోయిన తర్వాత వడ్డీ ఎంతొస్తుంది? ఇక్కడొక 45,000 పెట్టుబడి పెట్టాడు. ఇక్కడొక 45,000 పెట్టుబడి. ఇక్కడ మనకి 1 జనవరిలో మొదటిసారి నువ్వు వడ్డీ కడతావు. సో, మొదటిసారి వడ్డీ కడితే నీకెంతొచ్చిద్ది? 4,500 వచ్చిద్ది. ఎందుకంటే దీని మీద 10% ఇక్కడ రాద్దాం. ఇప్పుడు మొదటి జనవరి నుంచి మొదటి జూలై వరకు కడతావు. మొదటి 6 నెలలకి వడ్డీ. తర్వాత ఏం చేస్తావు? తర్వాత మొదటి జూలైలో కూడా నువ్వు వడ్డీ కట్టాలి. సో, ఇక్కడ నీకు 4,500 ఇప్పుడు వడ్డీ మీద కూడా వడ్డీ కట్టాలా? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అదే కదా! వడ్డీ మీద వడ్డీ అంటే దీని మీద వడ్డీ ఎంతవుతుంది? 450 అవుతుంది. సో, ఇప్పుడు మొదటి జూలై, 1 జూలై నుంచి ఈ 2 వరకు అంటే మనకెంత 6 నెలలే ఉంటుంది. సో, దీని మీద ఓన్లీ వడ్డీ మాత్రమే పడుతుంది. సో, ఇప్పుడు ఈ టోటల్ చేస్తే ఎంతవుతుంది? టోటల్ చేస్తే మనకెంతవుతుందంటే ఇది 13,500 సో, 13,500 ప్లస్ 450 13,950 సో, ఇదేమవుతుందంటే మన ఆన్సర్ అవుతుంది. ఇదనమాట కాన్సెప్ట్. సో, ఇప్పుడు ఎగ్జామ్‌లో ఈ మోడల్ ఇచ్చినప్పుడు మీరు క్వెషన్ మొత్తం చదివి ఇంతంత చేసేదానికి బదులు జస్ట్ ఈ మోడల్స్ వచ్చినాయంటే ఎగ్జామ్‌లో ఫాస్ట్‌గా ఎలా చేసుకుంటారు. సో, ఎగ్జామ్‌లో ఫాస్ట్ అప్రోచ్ కింద మీరు ఎలా చేసుకోవచ్చంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఇదెంత 10% ఇది 10% ఇదెంత 10% ఇది 10 మీద 10% అంటే మీకు 3r ప్లస్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై 100 ఇదే మీ ఫార్ములా అవుతుంది. ఎన్ని సార్లు వడ్డీ కడతావు? వడ్డీ ఒకసారి, రెండోసారి మళ్ళీ వడ్డీ, మూడోసారి మళ్ళీ వడ్డీ, తర్వాత వడ్డీ మీద వడ్డీ. సో, వడ్డీ మీద వడ్డీ అంటే ఆర్ ఇంటూ ఆర్ అంటే ఆర్ స్క్వేర్ బై 100 అవుతుంది. సో, డైరెక్ట్‌గా ఇది చేసి మీరేం చేస్తారు అమౌంట్ మీద కొట్టేయొచ్చు. 45,000 ఇంటూ 3r అంటే ఎంత మనకి 30. సో, 30 ప్లస్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత మనకి? ఆర్ స్క్వేర్ అంటే 100. 100 డివైడెడ్ బై 100 అంటే ఎంత? 1. సో, ఈ వాల్యూ ఎంతవుతుందంటే 31. సో, ఇక్కడ మనకెంతవుతుందంటే దీని మీద 31% వడ్డీ. ఇది వడ్డీ అనమాట. ఇంట్రెస్ట్ రేట్ ఇది. సో, టోటల్ ఇంట్రెస్ట్ మనకెంతవుతుందంటే పర్సెంటేజ్ కింద. సో, ఇంట్రెస్ట్ పర్సెంటేజ్ బేసిస్‌లో 31% ఇది. 2 సున్నాలు, 2 సున్నాలు క్యాన్సల్. 45 మూడులో ఎంత అంటే మనకి 135. సో, 135 ఇక్కడ 1 ఇంటూ 450 ఇక్కడ మనకి 13,450 13,500 ప్లస్ 450 అంటే ఆప్షన్ సి. సో, ఇక్కడ చూడండి డైరెక్ట్‌గా ఇక్కడ పర్సెంటేజ్ కనుక్కున్నాను. డైరెక్ట్‌గా అది అమౌంట్ మీద ఏసేసాను. 2 స్టెప్స్ అయిపోయింది. సో, ఇప్పుడు సేమే కాకపోతే హార్డ్ క్వెషన్ అనమాట. సో, ఇక్కడ చూడండి పాయింట్స్‌లో ఇచ్చాడు మనకి. సో, ఇక్కడ పాయింట్స్‌లో ఇచ్చేసాడు. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ మరి హాఫ్ ఇయర్‌కి ఎంత అవుతుందంటే 2.25 అవుతుంది పర్సెంటేజ్. సేమ్ అదే 1 జనవరి, 1 జూలై. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి? 3r ప్లస్ ఆర్ స్క్వేర్ బై 100. సో, ఇది మనకెంతవుతుంది 3r అంటే 3 ఇంటూ 2.25. సో, ఇది 6.75 అవుతుంది.
ప్లస్ ఇదెంత మనకి 2.25 హోల్ స్క్వేర్. సో, 2.25 స్క్వేర్ అంటే ఇక్కడ మీరు దీన్నెలా రాసుకోవచ్చు? 2 1/4 అంటే 9/4 కింద రాసుకోవచ్చా? సో, దీన్ని నేనెలా రాస్తాను? 9/4. సో, 9/4 హోల్ స్క్వేర్ అంటే 81/16. సో, దీనికి డివైడెడ్ బై 100. ఇది మీరు చూసారంటే ఆల్మోస్ట్ 5 పాయింట్ మీకు కరెక్ట్‌గా ఇది ఎన్ని సార్లు పోతుంది? ఆల్మోస్ట్ 5 సార్లు. సో, ఆల్మోస్ట్ 5 అంటే ఇక్కడ మీకు డివైడెడ్ బై 100 చేస్తే మీకెంతొస్తుందంటే ఈ వాల్యూ 6.75 ప్లస్ 0.05 వస్తుందా? అంటే ఎంత మనకి? 6.8% తీసుకోవచ్చా మీరు? డైరెక్ట్‌గా పర్సెంటేజ్ కట్టేసాను. అమౌంట్ మీద ఏసేస్తాను. 1860 ఇంటూ 6.8%. సో, 6.8 అంటే ఇక్కడ మీరేం జేస్తారు? సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే 6తో మల్టిప్లై చేసేయొచ్చు. సో, ఫస్ట్ మీరేం జేస్తారు? 6తో మల్టిప్లై చేస్తే 6 ఇంటూ 1800. సో, 6 ఇంటూ 1800 అంటే మనకు 108 వచ్చిద్ది పర్సెంటేజ్‌లో తీసుకుంటే. 60 మీద 6% 60 మీద 6% అంటే 3.6 వచ్చింది. 0.8 ఉంది గదా! సో, 8 ఇంటూ 1800 సో, 0.8 ఇంటూ 1800 అంటే మనకు పర్సెంటేజ్ ఎంతొస్తుందంటే ఇది 144 14.4 వస్తుంది. ఇక్కడ మనకి 60 ఇంటూ 0.8 సో, 16 ఇంటూ 0.8 అంటే మనకు పర్సెంటేజ్‌లో చెప్తే ఎంతొస్తుందంటే ఇది మనకి 0.48 వస్తుంది. సో, ఇది మనకొచ్చిన వాల్యూ. సో, ఇక్కడ మనకి 48 ఇక్కడ 1 ఇక్కడ మనకి 11 12 ఇక్కడ 16 ఇక్కడేమో మనకి 2 ఇది 1 పర్ఫెక్ట్‌గా పోయింది చూడండి. సో, ఇక్కడ మీరు ఈ కాలిక్యులేషన్ చేయడం వరకే. ఎగ్జామ్ హాల్‌లో మీరు ఈ కాలిక్యులేషన్ చేయడం వరకే. ఇంతకు మించి మీకు ఇంకేం చేసేది లేదు. ఈ ఫాస్ట్ ట్రాక్‌గానే అయిపోతాయి. అది కూడా మీకు ఇలా పాయింట్లు ఇచ్చినప్పుడు. సో, ఎగ్జామ్‌లో మొన్న గ్రూప్ డి ఎగ్జామ్స్‌లో అడిగిన టఫెస్ట్ క్వెషన్‌లో ఒక క్వెషన్ ఇది. సో, ఇక నుంచి మీరు ఈ క్వెషన్‌ను ఏ మోడల్ ఇచ్చినా, ఏ క్వెషన్ ఇచ్చినా కానీ డైరెక్ట్‌గా ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు సింపుల్‌గా చేసేయొచ్చు. థాంక్ యూ ఎవరీవన్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటిన్యూయస్‌గా ఈ సీరీస్ అనేది డైలీ ఈవినింగ్ అప్‌లోడ్ చేస్తుంటాననమాట.